హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇవాళ మేము బొబ్బట్లు చేసుకుంటున్నామండి. బొబ్బట్లు ఉగాది పండుగ వస్తుంది కదా, బొబ్బట్లు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, బెల్లం, మైదా, నెయ్యి. తయారీ విధానం ఇద్దామండి. అరకిలో పప్పుకి నెయ్యి ఎంత? అరకిలో పప్పుకి నెయ్యి మనం కాల్చుకున్నది. బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ వేసుకోవాలి. అరకిలో పీస్ ఇది. అరకిలో పీస్ అండి ఇది. అరకిలో వేసుకోవచ్చు. మీరు కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది షుగర్ వేసుకుంటే. అంతే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందు పప్పు మన కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. నెయ్యి, ప్యూర్ నెయ్యి. ఇది ఇంట్లోనే తయారు చేస్తుంది. ఇంట్లోనే తయారు చేస్తుంది అక్క. ఎంత బాగుంది చూడండి. ఇంట్లో వేసుకున్న నెయ్యి అండి. మా మనవారి కోసం స్టార్ట్ చేయాలి ఇక చేయడం. చాకేనా? బెల్లం తురుముకొని పెట్టుకోవాలండి. తీస్తున్నా. నీళ్ళు తీసుకో. ఇది ఎంత పడతాను? ఎన్ని విజిల్ కావాలక్క? 4-5 విజిల్ వస్తే సరిపోతుంది. 4-5 విజిల్. 4-5 విజిల్ కావాలి. లైటర్ చెప్పు మళ్ళీ వాళ్ళకి ఏ పండగ తయారు చేస్తాం. మైదా అండి. పిండి పప్పు ఉడికే లోపల మనం పిండి కలుపుకుందాం. ఇది ఉగాదికనే కాదండి, ఏ పండగకైనా మనం చేసుకోవచ్చు. ఇది బొబ్బట్లు, పూర్ణాలు ఉగాదికనే కాదు, ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు చేసుకోవచ్చు. బెల్లం ఒకటి పట్టుతుంది. ఇదంతా ఒకటి పట్టుద్ది చూసి. ఇది ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. పిండి కలుపుకొని నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది. మనం ఇట్లా పిండి కలుపుకొని నెయ్యి వేస్తావా? నూనె వేసి పెడితే పిండి నానుతుంది. మన పప్పుడికే లోపల పిండి నానుతుంది, మంచిగా ఉంటాయి. ఒకటండి, మైదా వాడడం అంత మంచిది కాదు. మైదా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఈ బొబ్బట్లు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా వాడద్దు. మైదా మంచిది కాదు అంటే మైదా వాడమని నేను చెప్పట్లేదు. గోధుమ పిండితో కూడా దీన్ని కలిపి పిండి పెట్టుకోవాలండి. పెట్టి పైనుంచి ఏం చేయాలి, కొంచెం ఆయిల్ అప్పుడు వేసుకుంటే ఏంటంటే పిండి మంచిగా నానుతుంది, బాగుంటుంది. పైన నూనె చూసారా? ఇట్లా ఇట్లా చూపెట్టి ఇట్లా దగ్గర నుంచి పిండి ఇట్లా అంటే మంచిగా ఇట్లా ఎంతసేపు ఉంచాలి? అర్థమంటే అయితే మరి పప్పు ఉడికే వరకు ఉంటే సరిపోతుంది. పప్పు చూస్తుందా కనబడుతుందా? నన్ను కాదు, ఇక్కడ బెల్లం తీసుకుందాం. ఏంటందుకే పెద్దమ్మ బొబ్బట్లు చేస్తుంది కంప్లీట్.
పాకం దగ్గర పడే వరకు దీన్ని పప్పుని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. పప్పు దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మంచిగా. దీంట్లో ఇలా చేస్తా, ఇలాచి వేస్తాం. దగ్గరికి అవ్వాలి మొత్తం. పాకం వచ్చినట్టయితే పప్పు ఇది ఎన్ని రోజులు ఉన్నా ఖరాబ్ కాదు మనకి. మనం కొంచెం కొంచెం చేసుకొని ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. అట్లా కొంచెం ఉడికి పెట్టి మంచిగా దగ్గరికి అయితే ఉంచుకుంటే ఏంటంటే ఖరాబ్ అవ్వదు. వారం 10 రోజులైనా నిల్వ ఉంటుంది. దాన్ని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఇష్టంగా తీసుకొని ఇవ్వచ్చు. ఇట్లా దగ్గరికి అవుతుంది పాకం అంతా, దగ్గరికి వస్తుంది పప్పు మొత్తం అంతా. దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షన్ మాత్రమే. ఎండు కొబ్బరి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. ఇలాచి పౌడర్, పంచదార వేసి పట్టినా కదా, పంచదార వేసి పడితే తొందరగా మెరుగుద్ది. బెల్లం వేసి కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఉడకబెడితే పాకం వచ్చిన పప్పు బాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఖరాబ్ కాదు. చాలా రోజులు నిల్వ ఉన్నా కూడా భక్షాలు చేసుకొని 2-3 రోజులైనా కూడా ఇట్లా పెట్టుకొని తినచ్చు, బాగుంటుంది. చూసా ఎట్లా దగ్గరికి వచ్చిందా? అడుగు అట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఎమ్మటే సన్నటి సెగ మీద. ఇట్లా నిల్వ చేసుకోవచ్చు. పొడి ఇలాచి పౌడర్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు మనం. అన్నిట్లో ఇట్లా మూత గాలి పోనీ డబ్బా ఉంటుంది కదా, దాంట్లో ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక తీసి చల్లారి పెట్టుకోవాలి సార్. చల్లారి పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతా, గట్టిగా అయితే గట్టిగా సరిపోద్ది కదా. ఇంత అయితే చాలా, ఇంత క్వాంటిటీ చల్లారితే గట్టి పడుతుంది మనకి. చిన్న చిన్న లడ్డులా చేసి బొబ్బట్లు చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ కింద పెట్టుకుందాం కొంచెం. పిచ్చి నెయ్యి వేస్తే తినదు కావచ్చు కొంచెం. అట్లా అట్లా కడి ఇటు పెట్టుకుంటాను. తీసుకుంటా. స్టవ్ అంటిస్తున్నా. పిండి సార్ మంచిగా చేత్తనేనా పట్టుకోవాలి? చేత్తనే చేస్తా. పిండి అంతా తీసుకోవాలి. తీసుకొని దీన్ని వెడల్పి ఇట్లా అనుకోవాలి మంచిగా రౌండ్గా. చిన్న చిన్న సైజా ఎంత పెట్టాలి? స్టఫింగ్ ఇంత పెట్టుకోవాలి. దీంట్లోనే నూనె ఉంటుంది. నూనె తీసుకొని పెనం మీద నెయ్యి వేసుకొచ్చా. కొంచెం వేస్తే సరిపోతుంది.
సిమ్లోనా హైలో పెట్టాలి? సిమ్లో పెట్టి కాల్చుకో. హైలో పెడితే మంచిది. సిమ్లో పెట్టి మంచిగా కాల్చుకో. నెయ్యి మొత్తం నెయ్యి అయితే కావాలి. నెయ్యితో ఏంటంటే టేస్ట్ ఉంటాయి. స్టఫింగ్ ఎంత పిండి ఎంత తీసుకోవాలి అది తీసుకోవాలి. చేతనే చేయాలి కదా? చేతనే గొల్ల వస్తుంది. ఈ ఉగాదికి ఏ పండగకి ఏ పండగకి అయినా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ టైప్లో ఎప్పుడైనా చేసి పెట్టచ్చు కూడా. పండుగలన్నీ ఎక్కువ మనం ఏంటంటే ఇక పండుగలకే ప్రిపేర్ చేసి ఇస్తాం కదా అన్నిటికీ. నేను ఎప్పుడు పడితే అప్పుడు వేస్తూనే ఉంటాయి పండుగలనే కదా. పిల్లలు మా చిన్న వాళ్ళకి ఇష్టం బాగా, లోహిత్ గారికి ఇష్టం. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టి పప్పు ఇది నీట్గా ఉంచేసుకుంటే మీరు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే పాకంలో ఉడికిన పప్పు కాబట్టి ఖరాబ్ కాదు కదా. బొబ్బట్లు అనేది ఎందుకంటే పాత ప్రాచీన కాలం నుంచి వస్తుంది. మస్తు మంది బాగా చూడు తీయనాయి అదాలి. బాగా వచ్చినాయి అక్క. నేతి బొబ్బట్లే సూపర్. నెయ్యి బొబ్బట్లు ఎక్కడ టేస్ట్ ఉంటాయి కదా, బాగుంటుంది. ఇక మనకంటే ఇంక ఇంట్లో నెయ్యి బాగుంటుంది కాబట్టి మనం నెయ్యి వేసుకుంటే, నెయ్యి లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు. అది ఆప్షన్ మాత్రమే. కాకపోతే ఏంటంటే నెయ్యి టేస్ట్ ఉంటుంది కదా అని అట్లా అంతే. ఏం లేదు. హైలో పెట్టద్దు అయితే సిమ్లో అది అదే నెయ్యి వేసుకో. దీంతో పూర్ణాలు కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్. పిండి పూర్ణాలు మైదా పిండితో చేయొచ్చు కదా. మైదా పిండితో కూడా వేసుకోవచ్చు పూర్ణాలు. శనగపిండితో వేసుకోవచ్చు. మీద పడుతుంది మీద నెయ్యి. శనగపిండితో వేసుకోవచ్చు పూర్ణాలు. మైదా పిండితో వేసుకోవచ్చు పూర్ణాలు కూడా. 3-4 రకాల పిండితో వేసుకోవచ్చు. డైరెక్ట్ దాంట్లోనే పిండి శనగపిండి స్టఫింగ్ చేసి పూర్ణాలు చేయొచ్చు కదా. చేయొచ్చు. ఇప్పుడు ఇది లూజ్ కావాలి. లూజ్ కలిపి కొంచెం పిండి అయితే మన దోశ పిండి లాగా పెట్టుకోవాలి. అదే మెత్తగా వచ్చినాయి అక్క. స్మూత్గా మెత్తగా ఉంటాయి. మనం ఎంత పలసగా కావాలంటే పలసగా కొట్టుకోవచ్చు, లావు కావాలంటే లావు కొట్టుకోవచ్చు. ఇష్టమే, మన ఇష్టం. కొంచెం లావు ఉంటే బాగుంటాయి అని చెప్పి నేను కొంచెం లావుగానే చేస్తున్నాను. రాని
ఏదైనా మధ్యలో పూర్ణం అనేది కొంచెం మంచిగా పెట్టుకోవాలి. ఈ పూర్ణం అనేది స్టఫ్ ఇది దాని దీంట్లో మంచిగా కొంచెం పెట్టాలా, నిండుగా పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది. నేను ఒక్కదాన్నే ఇవి చేసుకుంటా. స్టవ్ దగ్గర నుంచి ఒకదాన్నే ఇప్పుడు వచ్చే ఉగాది కూడా బాగా ఉపయోగపడుతుంది కదా. ఉగాది కూడా బాగా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అన్నమాట, ఇది తొందరగా అయిపోతుంది. గోధుమ పిండితో కూడా ఇట్లా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా ఇట్లా చేసుకోవచ్చు. మైదా కంటే ఇంకా గోధుమ మంచిది. మైదా తినట్టు కదా కొంచెం. ఇప్పుడు ఏంటంటే నేను మైదాతో ఏంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, కానీ చాలా వరకు అయితే ఇదే బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది, మైదా టేస్ట్ కోసమే, కానీ గోధుమ పిండి ఏంటంటే కొంచెం ఇక అట్లనే ఉండేది. పేస్ట్ చూసిన తర్వాత బొబ్బట్లు ఉగాది స్పెషల్. ఉగాది స్పెషల్ చూడాలి. చాలా స్మూత్గా వచ్చినాయి, సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. ఇందులో మొత్తం నెయ్యితో చేసేసరికి ఇంకా బాగున్నాయి, స్మూత్గా వచ్చినాయి, సూపర్ వచ్చినాయి. ఒక్కడ తినాలనుకున్న వాళ్ళు 2-3 తింటారు. ఎక్కువ తింటారు కదా. ఎంత బాగున్నాయండి. చాలా పైన ఈ మైదా కూడా మనకు అసలు ఎంత కనిపించట్లేదు, అసలు ఇంకా మొత్తం కరిగిపోతుంది నోట్లో అయితే. చాలా బాగున్నాయి, నాకు ఇష్టం అండి. మా ఛానల్ని చెప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. రెగ్యులర్గా వంటలు అక్క చేత రెగ్యులర్గా వస్తుంటాయండి వీడియోస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి కామెంట్ కూడా చేయండి, రెగ్యులర్గా వస్తుంటాయి మంచి వీడియోలు. మంచి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మరింత తొందరగా చేసుకొని మా ఛానల్ని మరింత సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి.